కరీంనగర్ నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి బండారి గాయత్రీదేవి 9వ డివిజన్లో కమలం పువ్వు గుర్తుతో మీ బిడ్డగా మీ ఆడపడుచుగా మీ ముందుకు వస్తుంది. 9వ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా నేను పనిచేస్తానని వాగ్దానం చేస్తున్నాను. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటూ జనం స్ఫూర్తి మీడియాతో మాట్లాడారు. గెలిపిద్దాం 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 ఒక్కసారి మాట్లాడండి. అమ్మ నమస్తే. మేము జనస్ఫూర్తి నుంచి వచ్చినామమ్మా. మీ యొక్క క్యాన్వాసింగ్ దగ్గరికి వచ్చినాం, మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినాం. చెప్పండి, మీరు గెలిస్తే ఈ లోకల్ ప్రజలకు ఏం చేస్తారు? ఇంకోటి, మీకన్నా ముందు నుంచి సీనియర్ నాయకులు ఇక్కడ ఈ డివిజన్లో ఉన్నారమ్మా. వాళ్ళకు ధీటుగా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ధీటుగా నువ్వేం చేయబోతున్నావు? ఈ డివిజన్ ప్రజలకు నువ్వు ఏ రకంగా భరోసా ఇవ్వబోతున్నావు చెప్పమ్మా. నమస్తే అండి, నా పేరు గాయత్రీదేవి. నేను ఈ 9వ డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడుతున్నాను. ఇది ఒక మహిళా రిజర్వ్ స్థానం. అయితే ఈ మహిళా రిజర్వ్ స్థానంలో మహిళగా నేను ఇక్కడ ముందుకు వచ్చాను, విద్యావంతురాలుగా ఇక్కడ నిలబడుతున్నాను. దురదృష్టం ఏంటంటే ఇంకా కూడా గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఇది మహిళా రిజర్వ్ స్థానం అయినప్పటికీ కూడా సతుల స్థానంలో పతులుగానే వ్యవహరిస్తూ వారి ఇంటి మహిళలని కేవలం సంతకాలకు పరిమితం చేస్తూ మేము వచ్చాక అంతా మేము చూసుకుంటాంలే అని చెప్తూనే ప్రచారం సాగిస్తున్నారు. అయితే నేను ఒక్కటి ఇక్కడ కోరుకునేది ఏంటంటే, మొదటగా గెలిచిన తర్వాత ఏం చేస్తారు అనే దానికంటే ముందు కూడా ఓటర్లకు అందరికీ కూడా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఒక మహిళా రిజర్వ్ స్థానం కాబట్టి ఇక్కడ నిలబడబోయేది మహిళ. రేపు మీరు గెలిపించబోయేది ఆ మహిళనే మీ గొంతుకగా మారి కౌన్సిల్లో మాట్లాడబోతుంది. కాబట్టి ఆ మహిళ ఎలా ఉండాలి, ఎలాంటి వారైతే మనకు మంచి జరుగుతుంది, చదువు ఉందా లేదా, లేకపోతే వ్యక్తిగతంగా వారి నిర్ణయాలు తీసుకునే స్థాయి వారికి ఉందా, మన సమస్యలపైన మాట్లాడే సత్తా వారికి ఉందా, కౌన్సిల్లో ప్రశ్నించే దమ్ము ఉందా, ఇవన్నీ ఒక్కసారి ఓటర్లందరూ కూడా ఆలోచించుకొని ఓటేయాలనేది నా కోరిక. ఇంకా రెండో విషయానికి, నేను గెలిస్తే ఏం చేస్తానంటే, మనం ఇప్పుడు నడుస్తున్నప్పుడే ఎక్కడి దాకా అవసరం లేదు, మీరు ఈ రోడ్డు చూసుంటారు. స్మార్ట్ సిటీ అండి, కరీంనగర్ స్మార్ట్ సిటీ. నిధులు ఇవ్వలేదా, డెవలప్మెంట్ జరగలేదా? ఇదే 9వ డివిజన్లో అల్కపురి కాలనీకి వెళ్తే మీరు స్మార్ట్ సిటీలను చూపించుకొని ప్రచారం చేయించుకుంటున్న నాయకులు వారు ఉంటున్న స్థలంలోనే రోడ్డు ఎట్లా ఉన్నాయో ఎందుకు చూపించట్లేదు? ఆ రోడ్లను చూస్తే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఒక కార్పొరేటర్గా నా విధి ఏంటి అంటే, బేసిక్ ఫెసిలిటీస్, రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ అవి మనం ప్రాపర్గా అందించినప్పుడే ప్రజలకు మనము మన డ్యూటీని నిర్వర్తించినట్టు. కాబట్టి ముందుగా ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లని నీట్గా చేయడంతో పాటుగా డ్రైనేజ్, రోడ్ల మీద వాడుతున్న డ్రైనేజ్ని క్లియర్ చేసి బేసిక్ ఫెసిలిటీస్ అందించడం నా బాధ్యత. ఇంకొక విషయం, గెలిచిన తర్వాత కార్పొరేటర్లో మేము గతంలో చాలామందిని చూసినాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మేము కార్పొరేటర్లను చూసినాం. గెలిచిన తర్వాత వాళ్ళు ఏంటంటే, ప్రజాధనం మా సొత్తు, ఈ ప్రజా ఆస్తులు మా సొత్తు, ఈ ప్రజా భూములు మా సొత్తు అన్న చందంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్లకు వ్యతిరేకంగానా లేకపోతే ప్రజలకు అండగా నువ్వు ఈ భూములనే కానీ రోడ్లనే కానీ మౌలిక సదుపాయాలే కానీ కల్పించే విషయంలో ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి? వాళ్ళకు మీకు వ్యత్యాసం ఏమి చూపిస్తారు మీరు? దీనికి సమాధానం మా కేంద్ర మంత్రి గారు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ కుమార్ గారు ఒక బహిరంగ సభ పెట్టి మా అందరితోటి ప్రమాణం చేయించారు. మేము ఎటువంటి అక్రమాలు చెయ్యబోము, గెలిచిన తర్వాత పార్టీలు మారబోము, మేము గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే తప్ప ప్రజల నుంచి వాళ్ళని పీక్కు తినడానికి ఇక్కడ రాలేదని చెప్పి ప్రమాణం చేయించారు. నేనేమంటా అంటే, నేను గతంలో ఏ తప్పులు చేయలేదు, గతంలో నా పైన ఎటువంటి కబ్జాలు లేవు, ఎటువంటి కబ్జాలు చేసిన చరిత్ర నాకు లేదని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. ఇదే ప్రశ్న నేను ఇప్పుడున్న పాలకులు ఎవరైతే ఉన్నారో నేను ఫ్యూచర్లో చేయబోనని ఆల్రెడీ ప్రమాణం చేసినాను. నా బ్యాక్గ్రౌండ్ చెకింగ్ కూడా చేసుకోండి, మీరు ఎంక్వైరీ పెట్టండి. ఏమైనా నేర చరిత్ర ఉందా, కబ్జాలు చేసిన చరిత్ర ఉందా, ఒక్కసారి మీరు చెక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. ఫ్యూచర్లో చేయబోవని ప్రమాణం కూడా చేసినాను. మరి నాలాగే నా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, సరే మహిళా రిజర్వేషన్ అయినా భర్తల చేతుల్లో నడుస్తుంది కాబట్టి నేను వారికే సవాల్ విసురుతున్నా. నేనెట్లా అయితే ప్రమాణం చేసినో మీరు కూడా పాలించి ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి మీరు ప్రమాణం చేస్తారా? మేము ఎటువంటి కబ్జాలు చేయలేదు, మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, సర్టిఫికేట్లకు తీసుకురావాలంటే వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయలేదు, ఇల్లు కట్టుకుంటే సీ ట్యాక్స్ల పేరుతోటి జనాలను పీడించలేదు అని చెప్పే దమ్ము మీకుందా? ప్రమాణం చేస్తారా అని నేను అడుగుతున్నాను. నేను చెయ్యలేదు, నా మీద ఎటువంటి నేర చరిత్ర లేదు, నేను ఒక ఉన్నత విద్యావంతురాల్ని, నేను ఓయూ క్యాంపస్ నుంచి చదువుకొని బయటకు వచ్చిందని, నేను ఒక లా గ్రాడ్యుయేట్ని. ఒక ప్యాషన్ తోటి జనాల లోపల చదువుకున్న నాయకులు ఉంటే ఎలాంటి మార్పు తీసుకురావచ్చు అనే అది చూపెట్టడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి నేను చేసింది ఏంటి, నా చదువు ఏంటి చెప్తున్నాను.
నా మీద ఎటువంటి కబ్జాలు లేవని చెప్తున్నాను. ఫ్యూచర్లో చెయ్యబోనని ప్రమాణం కూడా చేస్తున్నాను. కాబట్టి నేను ఇక్కడ పబ్లిక్ వేదికగా సవాల్ విసురుతున్నాను. వాళ్ళు వచ్చి నాలాగే ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? చివరిగా ఒక ప్రశ్న అమ్మ, మీకు ఓటు వేయాలంటే నరేంద్ర మోడీ గారిని చూసేయమంటారా, బండి సంజయ్ గారిని చూసేయమంటారా, మిమ్మల్ని చూసేయమంటారా? చివరిగా ఒక మాట, మీకు ఓటేసే ప్రజల గురించి, మీకు ఓటేసే ఓటర్ల గురించి చివరిగా ఒక మాట చెప్పండి. నాకు ఓటు వేయాలంటే ముందు నా సింబల్ని చూడండి, నా పార్టీ. ఈ పార్టీ, ఈ సిద్ధాంతం నరేంద్ర మోడీ గారిని తయారు చేసింది. ఈ పార్టీ ఇదే సిద్ధాంతం బండి సంజయ్ కుమార్ గారిని ఒక నాయకుడిగా నిలబెట్టింది. ఇదే సిద్ధాంతం